ప్రభు పేరట ప్రియులకు నా ప్రేమ వందనాలండి. ఎట్లా ఉన్నారు? అందరూ దేవుని నామములో ఆశీర్వాదకరముగా దీవనకరముగా ఉండి ఉన్నారని భావిస్తూ ఉన్నాను. లేనిచో ప్రభువుకి ఇష్టమైన వారంగా, ప్రభువుకి విధేయులుగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవుడు ప్రేమించి ఈ సోమవారపు దినాన్ని ఇచ్చినాడు. ఈ దినమందు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇట్లా చెప్పుచున్నాడని పౌలు తెలియజేస్తూ వస్తున్నాడు. అపోస్తులు కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంది: సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పేతురు గారు పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా యేసు ప్రభువుని పట్టి అప్పజెప్పినటువంటి ఇస్కరియోతు యోధాను గురించి చెప్పిన లేఖనం అని అంటున్నాడండి. అపోస్తులుడైన పౌలు పరిశుద్ధాత్ముడు ఇట్లా చెప్పుచున్నాడని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ప్రాముఖ్యంగా చెబుతున్న మాట ఇది. ఎవరికి చెబుతూ ఉన్నారు? ఎవరికి అంటే మీరు 3వ అధ్యాయం చూడండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులకి ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఇంకా ఎవరికి చెబుతున్నారు? యేసుక్రీస్తు మీద లక్ష్యముంచిన వారికి చెబుతూ ఉన్నాడు. 2 వచనము నుండి 6 వచనాల వరకు ప్రభువులో మీరు నమ్మకముగా ఉండండి అని వారికి సూచించిన తరువాత, మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు అని ముందు హెచ్చరికలు చెప్పి పరిశుద్ధాత్ముడు చెప్పిన హెచ్చరికలను మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, 3వ అధ్యాయం అంతా కూడా తన విశ్రాంతిలోనికి ప్రవేశించాలన్న వాగ్దానముతో నింపబడింది. పౌలు, మీరు వెనదిరుగుతున్నారు, మీ లక్ష్యం దాటిపోతుంది, మీరు నమ్మకముగా లేరు, మీరు తుదవరకు స్థిరముగా నిలబడాలి అంటూ ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టండి అంటున్నాడు పౌలు. అవునండి, ఎందుకంటే దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. 8వ వచనం: నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఒకటి చూడండి, ఇక్కడ దేవుని వాక్యము విని రూపాంతరం పొందవలసిన విశ్వాసులు ఆయన మాట విని, ఆయన శబ్దము విని కఠినపరుచుకునే ప్రమాదములోనికి వెళ్ళారట. అందుకు కఠినపరచుకొనకూడని చెబుతూ 40 సంవత్సరాలు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయము ఆలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అని ఇక్కడ
దేవుని వాక్యాన్ని ఎత్తి చెప్పుతూ ఉన్నాడు. దేవుడు వారిని విసిగించినప్పుడు ఆ ఐగుప్తిలో నుండి వచ్చిన ప్రజల ఎడల దేవుడు పలికిన మాటను చెబుతూ ఉన్నాడు. అట్లయితే నేడు అలా ఉండవద్దు. ఆయన ఆ రోజుని వారితోటి అలా చెప్పాడు అని అంటూ 12వ వచనంలో చూడండి, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడని ఎబ్రీ క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకొనుడి. 13-15 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకునుడని చెప్పెను గనుక, దాని మర్మం ఇక్కడ చెబుతున్నాడు. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనబడున సమయముండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. యాలయనగా మొదటి నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు చివరి వరకండి, అంతము మట్టుకు గట్టిగా చేపట్టబడిన ఎడలనే క్రీస్తులో పాలివారమవుదుము అని పౌలు గారు చెబుతూ వస్తున్నారండి. ప్రియ సహోదరుడా, విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతుంటుండగా ఒకవేళ ఏ కారణం చేతనైనను సరే ఈ గుణాలు నీలోనున్నాయేమో చూసుకొనుము. ప్రియ సహోదరి, నీవు కూడా చూసుకొనుము. నేడని సమయం ఉండగానే నీవు సరిచేసుకొని క్రీస్తు యేసులో పాలిభాగము కలిగి ఉండుము. 16-19 వచనాలు రేపటి సమయమున ధ్యానిద్దాం. ప్రభువు ఈరోజు ఈ వాక్యము మనందరి హృదయములలో నింపి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. మీ సేవకుడు కృష్ణ కేప మీ కొరకు ప్రార్థించాలి అని అనుకుంటే 9949830868కి మీ విషయాలు తెలియచేయండి. లేనిచో ఇంకొక నెంబర్ ఉంది, 7989447705 అండి. ఈ నెంబరు కూడా వాట్సాప్ ఉంది, తెలియచేయవచ్చు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చినారు. ఈ దినము మమ్మలను నడిపించుచున్నందులకు స్తోత్రాలు నాయనా. నీ కుమారుడని యేసుక్రీస్తులో హెబ్రీ పత్రిక ఈ భాగము మాకిచ్చి క్రీస్తేసులో పాలివారమై ఉండండని పరిశుద్ధ పిలుపులో పాలుభాగం కలిగిన విశ్వాసులైన మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. విదేశాల్లో సహోదరులు ఉన్నారు, నూతనంగా వెళ్ళినారు. ఇక్కడున్న వాతావరణానికి అనుకూలత లేదు, మెల్లిమెల్లిగా అలవాటు అవుతున్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. భాష బాగుగా వస్తానికి సహాయం చేయండి. ఇంటి దగ్గర రుణ సమస్యలన్నీ తీర్చబడుటకు సహాయం చేయండి. మీ కరుణా కృప మీ పిల్లలందరికీ దయచేయండి. ఈరోజు ఈ కార్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, ఒక సహోదరి నాగలక్ష్మి యొక్క అవసరతలు తీర్చండి. అక్కమ్మ రివ్యూ చేయించుకోవటానికి, మంచి ఇజా పడటానికి ఆమెకు సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. తన ఇంటి వారు అందరూ రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి. అలాగే కర్రీ ఆ యొక్క నాగమణి గారి కొరకు, ఆరోగ్యం కొరకు, తన కుమారుడు యేసు కొరకై, తన కుమార్తె దుర్గా కొరకై, అల్లుడు కొరకై, పిల్లల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దర్శించి బలపరచండి. అలాగే నాయన కర్రీ రమణ గారు శ్రీను కొరకై, వారి కుటుంబాల క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, ఈరోజు నీ ప్రియ బిడ్డలు ఆరోగ్యంగా దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయండి. ఈరోజు సంఘ ప్రియులందరినీ దర్శించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘములో నూతన విశ్వాసులను నడిపించండి. బాప్తిసాల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. సహోదరి
బెంగళూరులో ఉన్న సహోదరి అనితి గారు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో మేలు చేయండి, వారి అవసరతలు మీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం. కాకినాడలోనున్నటువంటి కుమారి చెల్లాయి కొరకు, వరజ్యోతిగా కొరకు, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారి కొరకు, అలాగే వరజ్యోతి గారు యొక్క నాన్నగారు కొరకై, ఇంకా కుటుంబ సభ్యుల కొరకై, అలాగే గత దినాన్న ఆపరేషన్ జరిగించిన ఆ యొక్క చెల్లాయి కొరకై మీ పాదాల చెంతన పెట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దర్శించండి నాయన, మేలుతో కృపతో మీరు నింపండి. సహోదరి ఆదిలక్ష్మి గారు కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే నాగమణి గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ నామములో కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన మరి తాడిపల్లిగూడెంలో ఉన్న నాయన మరి శివ కొరకు, తన యొక్క భార్య కొరకు, పిల్లల కొరకై ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన నీ మేలులతో నింపండి. ఈరోజు ఈ వాక్య సందేశం మా అందరి హృదయాల్లో గుచ్చి నూరంతులుగా ఫలింపజేసి మా అవసరతలన్నీ తీర్చమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.